హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీగా ఉండాలని, మీరు కోరుకున్న విషెస్ అండ్ మీ హార్డ్ వర్క్ అంతా మంచిగా ఫలించాలని గట్టిగా మేనిఫెస్ట్ చేస్తూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ యెస్, యాజ్ మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసినట్టు దిస్ వీడియో ఈజ్ అబౌట్ మై ప్రెగ్నెన్సీ జర్నీ, ద డిఫికల్టీస్, ద హ్యాపీనెస్ అండ్ ఆల్ ద సిచ్యుయేషన్స్ ఐ ఫేస్డ్ ఇన్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. నేను ఎలా అయితే ఫేస్ చేశానో అండ్ నేను ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశానో వాటిని ఎట్లా ఓవర్కమ్ అయ్యి బయటకొచ్చానో మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ నా ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయని, అండ్ మీరు కూడా నా ప్రెగ్నెన్సీలో నేను చేసిన మిస్టేక్స్ అండ్ ఎమోషనల్గా నేను ఫీల్ అయినవి మీరు అలా ఫీల్ కాకుండా నా వీడియో అనేది మీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ పియర్స్ అండ్ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు మై ప్రెగ్నెన్సీ జర్నీ. నా మ్యారేజ్ వచ్చి 2020 అక్టోబర్లో అయిందండి. అండ్ నాకు నా బుజ్జి ప్రిన్సెస్ వచ్చి 2022 ఫెబ్ 27 పుట్టాడు. అండ్ ఎస్, నా మ్యారేజ్ అయిన 9 to 10 monthsకి నేను కన్సీవ్ అయ్యాను. యాక్చువల్గా నాకు డేట్స్ అనేది స్కిప్ కాలేదు, బట్ లైట్గా నాకు సిమ్టమ్స్ తెలుస్తున్నాయి అనమాట. లైక్ కొంచెం నాజియా కూడా లేదు, జస్ట్ కళ్ళు తిరగడము, డిజీనెస్ అనమాట. ఇట్లా నుంచుంటే ఇట్లా సడన్గా కళ్ళు తిరగడము, సంథింగ్ గుండె జారినట్టు ఆర్ అది కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కదా, జస్ట్ ఒక సెకండ్ అట్లా. అండ్ ఆ సిమ్టమ్స్ ఉన్నాయి కదా అని నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను అనమాట. చాలా సన్నగా అండ్ లైట్గా వచ్చింది లైన్. అది నాకు డేట్ రావడానికి ఇంకా 2-3 days టైం ఉందన్నమాట. దానికి ముందే నేను చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే చాలా లైట్గా వచ్చింది. ఓకే, ఇది కాదేమో, మళ్ళీ టెస్ట్ చేసుకుందాము, ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోవద్దు. బట్ ఇంట్లో వాళ్ళకైతే చెప్పాము, హస్బెండ్కి చెప్పాను, ఇంట్లో వాళ్ళకి చెప్పాను, ఇది కాదేమో, ఇంకా కొంచెం వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే ప్రీవియస్‌గా ఒక 2-3 months బ్యాక్ అట్లాగే చెక్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ డేట్స్ ఒక 2-3 days స్కిప్ అయినా మళ్ళా పీరియడ్స్ అనేది వచ్చిందనమాట. అప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుంటే మళ్ళా 1 లైన్, సింగిల్ లైనే వచ్చిందనమాట. సో, బ్లైండ్‌గా దీన్ని నమ్మొద్దు, వెయిట్ చేద్దామని మా హస్బెండ్ నేను డిసైడ్ అయ్యి వెయిట్ చేశామనమాట. అండ్ డేట్ స్కిప్ అయిన 2 daysకి చెక్ చేసుకుంటే కొంచెం డార్కర్‌గా అయింది లైన్ అనేది. ఓకే, కన్ఫర్మ్ అని చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకొక 1 టైమ్ చెక్ చేసుకుందామని ఒక 3 days ఆగి మళ్ళీ చెక్ చేసుకుంటే లైన్ అనేది డార్క్ అయిందనమాట. సో, నేను మా హస్బెండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం దట్ వి ఆర్ ప్రెగ్నెంట్ అని. ఫర్ గాడ్స్ సేక్ ట్రస్ట్ మీ గైస్, నాకు 2.5-3 months పడుతున్నాయి అన్న వరకు ఎట్లాంటి సిమ్టమ్స్ లేవు. ఎలాంటి నాజియా గానీ, ఎలాంటి వామిటింగ్స్ కానీ లేవు. జస్ట్ అలా సడన్‌గా నుంచున్నా, లేకపోతే సడన్ రోజంతట్లో 2-3 టైమ్స్ సడన్‌గా కళ్ళు తిరిగినట్టు నీరసం అనిపిచ్చేదనమాట. అంతే తప్ప ఎటువంటి సిమ్టమ్స్ అనేవి లేవనమాట. థర్డ్ మంత్ ఇలా పడిందో లేదో ఇంక వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. హెల్ చూసా నేనైతే. అప్పుడు స్టార్ట్ అయినియి. నేను డెలివరీ అయిన ముందు రోజు వరకు వామిటింగ్స్ కంటిన్యూ అయినియనమాట. ఇంకా వామిటింగ్స్, నాసియా, ఏం తినాలనిపించకపోవడం. కానీ 3 months వరకు నాకైతే బాగా జామకాయ, నిమ్మకాయ, లెమన్ అండ్ సాల్ట్ బాగా తినాలనిపించేది. ఎగ్ ఒకటి తినాలనిపించేది కాదు. ఎగ్ స్మెల్‌కి వామిటింగ్ వచ్చేది. అండ్ ఆ తర్వాత 3 months తర్వాత వామిటింగ్స్ కంటిన్యూయస్‌గా 2 times అయితే లిటరల్లీ బ్లడ్ కూడా వచ్చింది. ఇదంతా థ్రోట్ అంతా ఇన్ఫెక్ట్ అయినట్టు కక్కి బాగా పెయిన్ వచ్చేదనమాట. మంటొచ్చేది. బట్ ఎనీవేస్, ఏదన్నా మన బేబీ కోసమే అని ఐ స్టూడ్ స్ట్రాంగ్ అనమాట. అలా ఆ థర్డ్ మంత్ కంప్లీట్ అయింది. వామిటింగ్స్ అవుతున్నాయి. టాబ్లెట్స్, వామిటింగ్ తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. అట్లా కంటిన్యూ అవుతుంది. ఫుడ్ తీసుకుంటున్నాను ఎలాగోలాగా, బట్ వామిటింగ్స్ అనేది ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ 5th monthsలోనే జనరల్ చెకప్స్ అవి చేస్తూ ఉంటారు కదా, థైరాయిడ్ అని, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, డయాబెటిక్ టెస్ట్, తర్వాత యూరిన్ టెస్ట్, ఇలాంటివన్నీ బేబీ గ్రోత్ స్కాన్‌తో పాటు అన్నీ మనకి రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో చేస్తుంటారు కదా. అలాగే నాకు కూడా టెస్ట్‌కి తీసుకున్నారనమాట. తీసుకొని చెక్ చేస్తే అప్పటి వరకు అన్ని రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నాయి. అంతా నార్మల్‌గా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ రిపోర్ట్‌లో జెస్టేషనల్ డయాబెటిస్, అది కూడా ఇన్సులిన్ లెవెల్ పీక్‌లో ఉందనమాట. 300 అట్లా ఉంది. ఇంకా వెంటనే గైనకాలజిస్ట్ డాక్టర్ అన్నారు, వెంటనే అడ్మిట్ అయిపోవాలి.
నిన్ను 3-4 డేస్ అబ్జర్వేషన్‌లో ఉంచాలి అని అన్నారు. అండ్ నాకు అయితే చాలా అంటే చాలా భయమేసింది. నేనేమైపోయినా పర్లేదు కానీ నా బేబీకేమన్నా అవుతదేమో, నా హస్బెండ్‌కి ఎంత బాధుంటదా, ఇదంతా ఆలోచించుకొని నాకు లిటరల్‌గా కాళ్ళు, చేతులు చెమటలు పట్టేసినాయనమాట. నాకు ఆ డే తలుచుకుంటే ఇప్పుడు గూడా భయమేస్తుంది. భయం కాదు, జస్ట్ బాధనిపిస్తుంది. ఆహ్, ఓకే. అయిపోయింది. టెస్ట్ అయిపోయింది. ఆ రోజు ఇంక నేను ఇంటికి కూడా రిటర్న్ కాలేదు. అప్పటికప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోయాను. నాతో పాటు మా హస్బెండ్ ఉన్నారు. ఎప్పుడు చెకప్స్ అయినా సరే నేను మా హస్బెండ్ లేకుండా ఎప్పుడు ఎళ్ళలేదు. ప్రతి సింగిల్ చెకప్‌కి నేను మా హస్బెండ్‌తోనే ఎళ్ళాను. అండ్ ఫస్ట్ హార్ట్ బీట్ కూడా మేమిద్దరం కలిసే విన్నాము. అప్పుడు పంపించేవారు. ఇప్పుడైతే ఎలవలేదు బాయ్స్‌కి గానీ, ఎవరికి గానీ ఎలవలేదు. ఓన్లీ పేషెంట్‌నే లోపలికి తీసుకెళ్తారు గదా! అప్పుడు డాక్టర్‌ని అడిగితే హస్బెండ్ ఒక్కళ్ళని లోపలికి రానిచ్చారు. సో, ఇన్ దట్ వే విన్నాము. నేను హార్ట్ బీట్ ఒస్తుంటే హార్ట్ బీట్ వైపు చూడకుండా నేను హస్బెండ్ ఫేస్ చూస్తున్నాననమాట. ఆయన ఎక్స్‌ప్రెషన్ ఎట్లా ఉందంటే. ఎందుకంటే వి బోత్ ఆర్ ఆహ్, కొత్త పేరెంట్స్ కదా! అప్పుడు ఆ మూమెంట్స్ అనేవి మేము బాగా ఎంజాయ్ చేసాము. అయిపోయింది. తర్వాత టెస్ట్‌లో ఇలా వచ్చింది. ఉండిపోయాము అక్కడ. ఆహ్, ఈరోజు జాయిన్ అవుతే నెక్స్ట్ డేకి నా బ్యాడ్ లక్ ఏంటంటే సూర్యగ్రహణం అనమాట. మనం ఇంట్లో జనరల్‌గా ఏం పాటిస్తాం, సూర్యగ్రహణం అప్పుడు ఏం తినగూడదు, తాగగూడదు, బెడ్ మీద అట్లాగే పడుకోవాలి. అటు ఇటు తిరగగూడదు, కదలగూడదు కదా! అండ్ ఆ టైంలో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వచ్చిన సూర్యగ్రహణము టైమింగ్స్ కూడా చాలా ఎక్కువుందనమాట. మార్నింగ్ అరౌండ్ సమ్ 11 ఆర్ 11:30 అట్లా స్టార్ట్ అయ్యి నాకు సరిగ్గా టైమింగ్స్ ఐడియా లేదు. ఈవినింగ్ 3:30 వరకు అన్ని అవర్స్ ఉందనమాట. నాకేంటంటే నేనెళ్ళింది మార్నింగ్ హాస్పిటల్‌కి. బిఫోర్ డే మార్నింగ్ ఎళ్ళాను జాయిన్ అవ్వడానికి. అక్కడే నాకు డైట్ ఇచ్చారు. డైట్ ప్లాన్ ఒకటిచ్చారు ఇవే తినాలని. అవి ఇంటికి పంపిస్తే ఫ్యామిలీ వాళ్ళు అవి కుక్ చేసి పంపించారనమాట. అయితే అందులో వాళ్ళు రైస్ తీసేసి బ్రౌన్ రైస్ ఇంక్లూడ్ చేశారు. అది నాకు అప్పటి వరకు తెలీదు. నాకు బ్రౌన్ రైస్ పడదు. లోపల గ్యాస్ ఫార్మ్ అవుతది. కడుపులో, గుండెల్లో మంటొస్తదని నాకు అప్పటిదాకా తెలీదు. ఎందుకంటే ఎప్పుడు వైట్ రైసే తినేదాన్ని ఆర్ చపాతీ అట్లా నార్మల్‌గా తినేదాన్ని. ముందు డే ఇంకా అప్పుడు ప్రెగ్నెన్సీ టైమ్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా! డాక్టర్స్ ఏం చెప్పింది చేయాలి కదా! అందుకని వాళ్ళు బ్రౌన్ రైస్ సజెస్ట్ చేస్తే బ్రౌన్ రైస్ తీసుకున్నాననమాట. ఆ నైట్ మధ్యాహ్నము, ఆఫ్టర్‌నూన్ బ్రౌన్ రైస్ తీసుకున్నా. అండ్ మిడ్‌నైట్ నుంచి నాకు మంట, ఇదంతా బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసి పైకి ఇలా తంతుందనమాట. లోపల మనకేదో ఫ్లోట్ అయితున్నట్టు ఉంటది కదా! అండ్ ఇదంతా చెస్ట్ అంతా మంటొచ్చేసిందనమాట. థ్రోట్ అంతా. ఏమన్నా మింగుతుంటే చాలా అంటే చాలా పెయినొచ్చింది. మంట పెయినొచ్చింది. ఆహ్, ఇంక అలాగే మా పేరెంట్స్ ఏం చెప్పారంటే ఫ్యామిలీ వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్న జాగ్రత్తగుండాల. సన్ రైజ్ పడకుండా, సన్‌ది వెలుతురు మీద పడకుండా ఉండు. తర్వాత కదలకు గ్రహణం టైంలో అని చెప్పారు. హాస్పిటల్‌లో మన వాళ్ళకి ఏం చెప్తాం? హా వాళ్ళేమంటారు, ఇంతమందుంటే నీకేంటమ్మా ప్రాబ్లమ్ అంటారు గదా! బట్ ట్రస్ట్ మీ రియల్లీ నా డాక్టర్ అండ్ నర్స్ అయితే చాలా సపోర్ట్ చేశారు. కర్టెన్స్ అవి క్లోజ్ చేసి మంచిగా హెల్ప్ చేశారు. ఆహ్, ఇంకా నేను కదలట్లేదు, రెస్ట్‌లోనే ఉన్న మాట తప్ప, అసలు లోపల మొత్తం మంట. మనం ఏదైనా గ్యాస్ట్రిక్కో, ఇట్లా డైజెషన్ సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు మనం అటు ఇటు తిరగడమో, లేకపోతే వాటర్ తాగడమో, అట్లా చేస్తే మంచిగుంటది. కానీ ఆహ్, తిరగడానికి లేదు. ఫస్ట్ కదిలితే లోపల బేబీ గ్రోత్‌కేమన్నా అవుతదా? అది నిజమో కాదో తెలీదు గానీ, యాస్ ఎ మదర్, యాస్ ఎ పేరెంట్ మనం కంపల్సరీగా ఫాలో అవుతాం గదా! గ్రహణం టైంలో అటు ఇటు కదలగూడదు, ఏం తినగూడదు, తాగకూడదు అన్నది కంపల్సరీ మనం ఫాలో అవుతాం గదా! అది గూడా అలాగే నేను చేశాను. నా బేబీకి ఏం కాకూడదన్న భయంతో ఇంక కదలలేదనమాట. లిటరల్లీ అట్లా పడుకునే ఉన్నా గానీ నాకు ఏడుపొచ్చేస్తుంది. ఆహ్, కాళ్ళు, చేతులు అలా కదపకుండా ఏడ్చేస్తున్నా. మా హస్బెండ్ గూడా ఏంటి ఇలా అయిందని పాపం ఆయన బాధపడ్డారు. ఔట్ ఆఫ్ హెల్ ఆ డే ఎట్లా అన్నా గడిచిపోయింది. ఆహ్, నెక్స్ట్ వాళ్ళు కొంచెం ప్యాంటోప్రోజ్ అని అవి గ్యాస్ పోవడానికి ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో వేసుకోమని. 2 డేస్‌కి సెట్ అయిపోయింది. అండ్ థర్డ్ డే, ఫోర్త్ డే డిశ్చార్జ్ చేశారనమాట. టచ్ వుడ్ నేను డాక్టర్ అబ్జర్వేషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఆ 3-4 డేస్ అనుకుంటా. నేను డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ అదే ఇన్సులిన్ స్పైక్ గాకుండా కంట్రోల్‌లో ఉండడానికి తక్కువ ఎంజీనే అది వేసుకున్నాను.
బిఫోర్ మీలో, ఆఫ్టర్ మీలో చెప్పారు. నాకు సరిగ్గా ఐడియా లేదు. ఆ 4 డేస్ మటికే. తర్వాత వాళ్ళు కంట్రోల్ అయిపోయింది. అంతా నార్మల్‌కొచ్చేసింది. డిశ్చార్జ్ చేశారు. అండ్ నాకు డైట్ ప్లాన్ ఇచ్చారనమాట. అప్పటి వరకు కొంచెం మంచిగా తినేదాన్ని. స్వీట్స్ అని, ఇంట్లో మమ్మీ చేసిన, లేకపోతే అత్తయ్య వాళ్ళు చేసినవి ఉంటాయి గదా! అంతా తినేదాన్ని. అయితే ఆ డైట్ ప్లాన్ ఇచ్చి కొంచెం అప్పటినుంచి కొంచెం ప్రోటీన్, ఫైబర్ అట్లా కొంచెం అట్లా యాడ్ చేసుకుంటా తినడం స్టార్ట్ చేశాను. అండ్ డెలివరీ అయిన తర్వాత నాకిప్పటికి కూడా ఆ ఇష్యూ రాలేదు. అంత హై ఇన్సులిన్ లెవెల్స్ అయితే పెరగలేదు. నార్మల్‌గానే ఉంది. అయిపోయింది. కమింగ్ బ్యాక్ టు మై ప్రెగ్నెన్సీ జర్నీ. ఇంటికొచ్చేసాను. మొత్తం అయిపోయింది. అండ్ మనకి బేబీ ఫుల్ సెవెంత్ మంత్‌లో కదా! బేబీ ఫుల్ స్కాన్ తీస్తారు కదా! టిఫా స్కాన్. అందులో డాక్టర్ స్కాన్ తీస్తున్నప్పుడు నన్నడిగిందనమాట. "నువ్వు అన్ని టాబ్లెట్స్ వాడావా? ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వాడావా? అన్నీ రెగ్యులర్‌గా చెకప్స్ చేయించుకున్నావా?" అంటే నేనేం చేశానంటే మిస్టేక్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వాడలేదు. ఆ! 1 ½ మంత్ సంథింగ్ వాడలేదు. వాడకపోతే ఆహ్, ఆహ్, చెక్ చేసే డాక్టర్‌కి చెప్తే, "ఎందుకు వాడలేదు? ఆహ్, బేబీకి బేబీ బర్త్ డిఫెక్ట్స్ రాకుండా, స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ రాకుండా, బ్రెయిన్‌కి ఏమి ఇష్యూ కాకుండా ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలీదా? యూ హావ్ టు ఆస్క్ యువర్ డాక్టర్ గదా! మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినయన్నీ నువ్వు వాడాలి కదా!" అన్నారు. వాడలేదనమాట. వాడకపోతే ఆ డాక్టర్ అన్నారు. నన్ను తిట్టారు. "ఇట్లా వాడాలి కదా! వాడకుండా ఎట్లా" అని. అండ్ ఎవరన్నా ప్రెగ్నెంట్ విమెన్ గానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు నా వీడియో చూస్తుంటే, మీరు ఫస్ట్ 3 మంత్స్ కంపల్సరీగా ఫాలిక్ యాసిడ్ వాడాలి. మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి వాడండి. మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటే ఫస్ట్ ట్రైమిస్టర్ కన్నా ప్రయర్ 3 మంత్సో, 1 మంత్ నుంచి వాడితే మంచిది. ఒకసారి మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఎప్పటినుంచి వాడాలో కనుక్కొని తప్పనిసరిగా ఫాలిక్ యాసిడ్ అనేది వాడండి. అది బేబీ బర్త్‌కి ఎట్లాంటి ఎఫెక్ట్స్ లేకుండా స్పైనల్ కార్డ్‌కి, బ్రెయిన్‌కి ఎట్లాంటి డిఫెక్ట్స్ లేకుండా ప్రివెంట్ చేయడానికి ఫాలిక్ యాసిడ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డాక్టరు స్కాన్ చేస్తూ అలా అడుగుతుంటే నాకు టెన్షన్ అనమాట. ఏమన్నా అయిందా? ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఎందుకిలా అడుగుతున్నారనంటే, అందరి పేషెంట్స్‌ని ఇలాగే అడుగుతాము. ప్రాబ్లమ్ ఏం లేదు. మొత్తం బానే ఉంది. కానీ యూ హ్యావ్ టు యూజ్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ ఫర్ ద ఫస్ట్ 3 మంత్స్ అండ్ ప్రయర్ టు ద ఫస్ట్ ట్రైమినిస్టర్ 1-3 మంత్స్ అని చెప్పారనమాట. ఓకే అనేసి ఇంకా వచ్చేసాము. అంతా అయిపోయింది. అండ్ కమింగ్ టు అప్ ఇంకా వామిటింగ్స్ అవుతున్నాయి. ఐయామ్ టేకింగ్ బేబీ స్కాన్‌లో అంతా బానే ఉంది. బేబీ గ్రోత్ బావుంది. బేబీ వెయిట్ చాలా మంచిగా ఉంది. నా బేబీ వచ్చేసప్పటికి 3.9-4 కేజెస్. చాలా అంటే చాలా హెల్తీగా, మంచిగా, బుజ్జిగా పుట్టాడు. 9థ్ మంత్ ఏంటంటే 9 మంత్ వరకు కూడా నాకు 3, 4 టైమ్స్ స్టమక్ పెయిన్ అనేది వచ్చిందనమాట. అది కొంతమందిలో అట్లా వస్తుంది అని డాక్టర్ చెప్పారు. నేను అడిగాను నాకెందుకు ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో స్టమక్ పెయిన్ వస్తుందంటే, నాకు మెయిన్ గ్యాస్ ఇష్యూ ఉందనమాట. ఎక్కువ బర్నింగ్ సెన్సేషను, గ్యాస్ ఫార్మ్ అవ్వడం, ఆహ్, వామిటింగ్స్ అవుతున్నాయని మార్నింగ్ ఏం తినకపోవడం, ఆఫ్టర్‌నూన్ తినడం లేదా టైంకి తీసుకోకపోవడం ఇట్లా చేసేదాన్ననమాట. ఆ నాసియా ఫీలింగ్‌కి. సో, ఆహ్, ఆ ఇష్యూ వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ అనేదొచ్చింది. అండ్ ఆల్ ఆఫ్ సడెన్ కడుపు నొప్పొచ్చేసేది. పెద్ద వామిటింగ్ అయిపోయేది. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం అనిపిచ్చేదనమాట. నాకేంటంటే చిన్నదైనా ముందు నా ప్రాబ్లమ్ ఏంటంటే టెన్షన్ పడిపోతాను. నాకు బేబీకేమన్నా అవుతుందేమో అన్న టెన్షన్. ఇదే కాదు ఏ సిట్యుయేషన్‌లోనైనా ముందు ఎక్కువ ఆలోచిచ్చేస్తాను. ఎక్కువ టెన్షన్ పడిపోతాను. అది మెయిన్ ప్రాబ్లమ్ అనమాట నాకు. దానివల్ల ఉత్తినే కంగారు పడిపోయి హాస్పిటల్‌కి పరిగెట్టడం అట్లా అట్లా చేసేదాన్ని. అలా 2 టైమ్స్ స్టమక్ పెయిన్ వచ్చింది. హాస్పిటల్‌కెళ్ళాం. వాళ్ళు అబ్జర్వేషన్‌లో ఉంచారు. కాకపోతే కొంచెం బీపీ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు నా టెన్షన్ వల్లేమో కొంచెం హైలో ఉండేదనమాట. అదంతా వాళ్ళు కామ్ చేసి, సూదన్ చేసి తగ్గిచ్చి మళ్ళా పంపించేవారు ఇంటికి. 9థ్ మంత్ అయిపోయింది. అత్తయ్య వాళ్ళు సీమంతం చేశారు. నెక్స్ట్ డే సీమంతమైన నెక్స్ట్ డే ఫుల్ స్టమక్ పెయిన్ అంటే హారబుల్‌గా వచ్చింది. ఎలా అంటే స్టమక్ అంతా ఒక సైడ్ వచ్చి అక్కడ ఉండిపోయింది. ఇంక బేబీ మూవ్‌మెంట్స్ కూడా తక్కువున్నాయి. మనకి 9థ్ మంత్ అంటే ఫుల్ బేబీ మూవ్‌మెంట్స్, కిక్స్ అన్నీ తెలుస్తా ఉంటాయి కదా! బేబీ మూవ్‌మెంట్స్ కూడా చాలా తగ్గిపోయిందనమాట. నాకు అప్పుడు నాకప్పుడు ఇంకా భయమేసేసింది. నేనింకా నాకు తెలీదు కదా! నాకు ఫస్ట్ టైమే ప్రెగ్నెన్సీ అది. ఎట్లా లేబర్ పెయిన్స్ ఎట్లా ఉంటాయో ఇదేమి తెలీదు. సో, ఇంకా అదే పెయిన్ అనుకోని
ఫుల్ తొడలంతా నొప్పొచ్చేసింది. కడుపులో బాగా నొప్పొచ్చేసింది. ఇంక వెంటనే హాస్పిటల్ పరిగెట్టామనమాట. పాపం మా అత్తయ్య, మా హస్బెండ్ చాలా కంగారు పడ్డారు. నేను గూడా ఇంక అది డెలివరీ మూమెంటే అనేసుకున్నా ఆ టైంలో. డాక్టర్ దగ్గరికెళ్ళి చెక్ జేస్తే లోపల సర్విక్స్ అంతా చెక్ జేస్తారు. ఇంకా ఓపెన్ కాలేదు. ఫ్లూయిడ్ అదే ఉమ్మ నీరంతా బయటికేం రాలేదు. ఇప్పుడైతే డెలివరీ ఏం కాదనేసి చెప్పారు. ఇంకా టైం ఉంది. మనకి ఫుల్ 9 మంత్స్ కంప్లీట్ కావాలి. 10థ్ మంత్‌లోకి ఎంటర్ కావాలి. అప్పుడు గదా! నాకు ఈ వీక్‌లో అవుతది, ఇట్లా అవుతదని ముందే మనకు చెప్తారు గదా! ఇంకా డేట్ రాలేదు గదా! ఇంకా లేదు అప్పుడే అనేసి అప్పటికే కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉందనమాట. ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళకి, డెలివరీ చేసిన వాళ్ళకి ఆ ఇష్యూ కొంతమందికి మేబీ అందరికీ కాకపోవచ్చు. తెలుస్తది కదా! కాన్‌స్టిపేషన్ ఫ్రీగా మోషన్ పాస్ జేయలేము. ఆ ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ ఉంది. దానికి డాక్టర్ ఏంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారనమాట. ఫ్రీగా మోషన్ పాస్ చేయడానికి, కొంచెం స్టమక్ అనేది ఫ్రీ అవ్వడానికి. ఆ నైట్ ఉండండి హాస్పిటల్‌లో అబ్జర్వేషన్‌లో పెడతామన్నారు గానీ, ఇంక నేను అక్కడ ఉండలేక అట్మాస్ఫియర్‌కి వద్దు అనేసి ఇంటికొచ్చేసా. వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఓకే. నార్మల్ అంతా బానే ఉంది. మళ్ళా 3, 4 డేస్‌కి ఫుల్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్. తట్టుకోలేకపోయాననమాట. నీరసం వచ్చేసింది. అప్పటికే మనకి కొంచెం కళ్ళు తిరగడం అట్లా ఇట్లా ఏదో ఒక సింప్టమ్స్ ఉంటానే ఉంటాయి కదా! ఇంకా నీరసం వచ్చేసిందనమాట. సో, మళ్ళా హాస్పిటల్‌కి పరిగెట్టాము. ఇట్లే జర్నీ అంతా హాస్పిటల్‌కెళ్ళడం, అక్కడ చూపించుకోవడం, ఇంటికి రావడం, టెన్షన్ పడడం, మళ్ళా రిలాక్స్ అవ్వడం ఇలాగే సరిపోయింది. మళ్ళా ఇంకా లాస్ట్‌కొచ్చేటప్పటికి మనకి స్కాన్ రాస్తారు కదా! లాస్ట్ డెలివరీ డేట్ ఎప్పుడు జెప్పాలి, డెలివరీకి ఎప్పుడు చేయాలని లాస్ట్ స్కానింగ్ అది బేబీకి. చేసినప్పుడు మళ్ళా ట్విస్ట్ ఏంటంటే పేగు 2 సార్లు మెడకు చుట్టుకొనుంది. అండ్ బేబీ వెయిట్ వచ్చేటప్పటికి 4 కేజెస్ ఉన్నాడు. డాక్టరు ఇంకా అప్పటి వరకు నేను డాక్టర్ ఇచ్చిన షీట్‌లో ఎక్సర్‌సైజెస్ ఫాలో అవి చేసేదాన్ని. కొంచెం యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఆహ్, ఫాస్ట్‌గా నడిసేదాన్ని. అంతా బానే ఉంది. అప్పుడు బేబీ కొంచెం వెయిట్ మంచిగున్నాడు. అలా అని ఎక్కువ లేడు, అలా అని తక్కువ లేడు. కరెక్ట్‌గా ఉన్నాడు. 3.8, 3.9 అలా ఉన్నాడు. టైమ్స్ చుట్టుకుంది గదా! ఒక్కసారి గూడా కాదు. 2 టైమ్స్ చుట్టుకుంది. నార్మల్ డెలివరీకి కష్టం. 80% ఛాన్స్ ఇవ్వలేము మదర్ అండ్ బేబీకి అనేసరికి నేను నార్మల్ సిజేరియన్‌కి ఆప్ట్ చేసుకున్నామనమాట. ఆహ్, ఈరోజు వెళ్తే నెక్స్ట్ డే ఒక డే ఆపి ఇంకొక డేకి ఇచ్చారనమాట డేట్. ఆఫ్టర్‌నూనో, ఈవినింగో రమ్మని చెప్పారు. ఇంటికొచ్చేసాం. అంతా అయిపోయింది. తిన్నాను మంచిగా. నాకు అప్పుడే 1 డే ముందు బిఫోర్ నుంచి లోవర్ బ్యాక్ పెయిన్, తొడల నొప్పి, కాళ్ళు నొప్పి రావడం ఉందనమాట. అది నాకు సింప్టమ్ అని తెలీదు. అప్పటికే కడుపులో నొప్పి అని ఇంట్లో వాళ్ళందరిని టెన్షన్ పెట్టడము, మోషన్స్, వామిటింగ్స్ అని ఆ 9థ్ మంత్ అంతా అట్లాగే గడిచింది. మళ్ళా ఈ పెయిన్స్ గూడా చెప్పి వాళ్ళెందుకు టెన్షన్ పెట్టంలే అనేసి నేను గూడా చెప్పలేదనమాట. అది నేను తర్వాత నర్స్‌ని, డాక్టర్‌ని కనుక్కుంటే దోస్ ఆర్ ద సింప్టమ్స్ ఆఫ్ లేబర్ పెయిన్స్ అని చెప్పారనమాట. ఆహ్, ఇన్ తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళాం. అదంతా అక్కడ డాక్టర్‌కి కూడా నేను చెప్పలేదు ఇట్లా పెయిన్స్ వస్తున్నాయని. జస్ట్ లైట్‌గా ఉందనమాట పెయిన్. ఆల్ ఆఫ్ సడెన్ వచ్చేది. తొడల నొప్పి, లోవర్ బ్యాక్ పెయిన్. ఇంకా ప్రెగ్నెన్సీలో ఈ పెయిన్స్ కామన్ గదా! అని నేను అయిపోయింది. తర్వాత ఇంటికొచ్చేసాము. నెక్స్ట్ ఇంకొక 1 డే ఉంది. తర్వాత అన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకొని ఎళ్దాము అనేసి ప్లాన్ చేసుకుంటున్నాము. నైట్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. లేబర్ పెయిన్స్. ఎట్లా అంటే ఒక 30 సెకండ్స్ సివియర్ పెయిన్ వస్తుంది. మళ్ళా మధ్యలో ఆగిపోతుంది. మళ్ళా కాసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఒక 30 సెకండ్స్ 30-20 సెకండ్స్ పెయిన్ వస్తుంది. ఎంత పెయిన్ అంటే అసలది ఆహ్, నేనసల ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఆ టైంలో నాకు ఎంత పెయినొచ్చిందంటే, అది ఎవ్వరికీ చెప్పలేం. అది ఫేస్ జేసిన వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు. బోన్స్ అంతా ఇట్లా పిండేసి, మళ్ళా కొంసేపున్నాక మళ్ళా ఒస్తుంది. అలాగే నైటంతా చూసాను. ఓకే. నార్మల్‌గానే ఇట్లా ఒస్తదేమో, అంతకుముందు గూడా సేమ్ సివియర్ స్టమక్ పెయిన్ ఒచ్చింది. డాక్టర్ ఇప్పుడు కాదన్నారు గదా! అనేసి నేను ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు. ఇంకా తెల్లవారుజామున ఇంక మా హస్బెండ్‌కి చెప్పేసాను. నా వల్ల కావట్లేదు ఈ పెయిన్ అనేసి చెప్తే, మా హస్బెండ్ ఎళ్లి ఇంట్లో వాళ్ళకి జెప్తే వాళ్ళు తిట్టారనమాట. ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు నైటంతా అని తిట్టారు. ఇంక డాక్టర్‌కి ఫోను చేస్తే అవి లేబర్ పెయిన్సే త్వరగా వచ్చేయండి హాస్పిటల్‌కంటే బయలుదేరిపోయామనమాట. ఎర్లీ మార్నింగ్ అంతా రెడీ చేసుకునేటప్పటికి 6:30 అయిపోయింది. 6:30, 6:45 అయింది. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏంటంటే నాకు నెక్స్ట్ డేకి ఇచ్చారు గదా! అపాయింట్‌మెంట్. ఆవిడకి ఆల్రెడీ 2 సర్జరీస్ ఉన్నాయి. ఒకటి కంప్లీట్ చేసుకుంటున్నారు. నేనెళ్ళే టైంకి ఇంకొకటుంది లైన్‌లో. నాకు ఈలోపు ప్రెప్స్ ఉంటాయి కదా! అదంతా చేస్తున్నారనమాట. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయడం, తర్వాత మనకి లేబర్ వార్డ్‌కి ప్రిపేర్ చేయడం నన్ను అంతా చేస్తున్నారు.
ఇంకా అలాగే తీసుకొని వెళ్ళిపోయారనమాట లేబర్ వార్డ్‌కి. లేబర్ వార్డ్‌కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ లోపల సర్జరీలో ఉన్నారు. ఇక్కడ పక్కన ఇంకొక రూమ్ ఉంటది లేబర్ వార్డ్‌లోనే. ఒక చిన్న రూమ్‌లా ఉంటది. అక్కడ పెట్టారనమాట. ఈలోపు నాకు క్యానెలు, డ్రెస్ చేంజ్ చేయడము, యూరిన్‌ది బ్యాగ్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఇంకా ఆ పెయిన్ అయితే లేబర్ పెయిన్ అయితే సివియర్‌గా వచ్చేసింది. నేను లిటరల్లీ లేబర్ పెయిన్ ఫేస్ చేశాను. అండ్ సిజేరియన్ కూడా చేపించుకున్నాననమాట. 2 జరిగినియి నాకు. లేబర్ పెయిన్ వస్తుంది. పాపం అక్కడున్న నర్స్ చాలా సపోర్ట్ చేస్తూ నా పొట్ట మీద, కడుపు మీద చెయ్యేసి, "ఎందుకు మమ్మీని అంత సతాయిస్తున్నావు? ఎందుకు అంత పెయిన్ పెడుతున్నావు? కాసేపు కామ్‌గా ఉండు. ఇంకా కాసేపట్లో వచ్చేస్తావులే నువ్వు బయటికి. టెన్షన్ పడకు" అని బేబీకి చెప్తుందనమాట. నేనేమో తల మీద చెయ్యి ఇట్లేగే పెట్టుకొని, బిగబెట్టుకొని ఉన్న ఆ పెయిన్‌కి, నొప్పికి తట్టుకోలేక. అయిపోయిన తర్వాత తనది ఒక ఆమెది డెలివరీ అయిపోయింది. నన్ను తీసుకెళ్లారు. అండ్ ఎనస్థీషియా ఇచ్చే టైం వచ్చిందనమాట. మనకు ఆల్రెడీ ఆ భయం ఉంటది గదా! సేమ్ మీలాగే ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారో అట్లాగే సేమ్ నేను వీడియోస్ చూసాననమాట. చెప్తుంటారు గదా! ఎనస్థీషియా అనేది జస్ట్ డిస్కషన్స్ ఒస్తాయి గదా! పెయిన్ ఉంటది. అమ్మో! అది చాలా నొప్పుంటది. ఇంత పెద్ద ఇంజెక్షన్ స్పైన్‌కి చేస్తారు అంటే. అండ్ నాకు అది చాలా అంటే చాలా భయమేసింది. లిటరల్లీ చిన్నప్పటి నుంచి మెడిసిన్ గానీ, సిరప్స్ కానీ ఎన్నెన్నో యేసుకునేదాన్ని గానీ, ఇంజెక్షన్ అంటే భయం నాకు ఇప్పటికి గూడా. కానీ ఓవర్ 10 మంత్స్ నేనెట్లా ఫేస్ చేశానో నాకే తెలీదు. ఎన్ని ఇంజెక్షన్సో షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడల్లా ఇంజెక్షనే. బ్లడ్ టెస్ట్‌కెళ్ళినప్పుడల్లా ఇంజెక్షన్‌తోనే కదా చేసేది. ఎట్లా ఫేస్ చేశానో నాకే తెలీదు. పెయిన్ టాలరెన్స్ అనేది తక్కువనమాట. నేనెక్కువ భరించలేనేమో అని నా మైండ్‌లో అలా ఉండేది. బట్ వన్స్ డెలివరీ అయిన తర్వాత నాకు బాబు పుట్టిన తర్వాత మెంటల్‌గా, ఫిజికల్‌గా 2 స్ట్రాంగ్ అయ్యా నేను. బాబు పెరుగుతుండగా గానీ, డేస్ అవుతుండగా గానీ, ఫిజికల్‌గా నాకు తెలీదు గానీ, మెంటల్‌గా మటుకు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయ్యా. అయిపోయింది. ఆహ్, ఎనస్థీషియా ఇచ్చారు. బట్ టచ్ వుడ్ నాకు ఎనస్థీషియా ఇచ్చినప్పుడు అంత పెయిన్ ఏం రాలేదు. జస్ట్ అది ఇచ్చినప్పుడు మటుకు సక్కన ఏదో సంథింగ్ అట్లా పొడిచినట్టు అనిపిచ్చింది గానీ, తర్వాత గాని ఫ్రంట్ కానీ అంత పెయిన్ ఏం లేదు. పొడిచినప్పుడు మాత్రం ఏదో జస్ట్ వితిన్ ఫ్యూ సెకండ్స్ ఆ పెయిన్ ఉంది. అయిపోయింది. అది ఇచ్చిన తర్వాత మనకి కింద లోవర్ బాడీ అంతా నంబ్ అయిపోతది. ఏదో కింద బాడీ ఎవరిదో, పైన బాడీ మనదే అన్నట్టు ఉంటదనమాట. కింద వాళ్ళేదో చేసుకుంటున్నారు, ఎవరో కదులుతున్నారు అన్నట్టే అనిపిస్తది గానీ, మనకెలాంటి పెయిన్ ఉండదు సి సెక్షన్‌లో చేసేటప్పుడు. అందులో వాళ్ళున్నారు. నేనిక్కడ పక్కన అనస్థీషియా డాక్టరును ఒక నర్స్ ఉంటే వాళ్ళనడుగుతున్నాను, "పాపొచ్చిందా? బాబొచ్చాడా బయటికి? పాప, బాబా?" అని అడుగుతుంటే అనస్థీషియా డాక్టరేమో నన్ను కామ్ జేయడానికి ఆయన జోకులేస్తున్నారనమాట. "కొంసేపు ఆగమ్మా, నువ్వెవరినైతే అనుకున్నావో వాళ్ళే పుడతారులే." రివర్స్‌లో అడుగుతున్నారనమాట. "నీకెవరు కావాలి? నువ్వెవరిని నువ్వెవరు పుడతారని అనుకుంటున్నావు?" అని అడుగుతున్నారనమాట. నేనైతే ఫస్ట్ నుంచి నాకెందుకో సిక్స్త్ సెన్సో మరి అదేంటో తెలీదు గానీ, బాబే పుడతాడని అనుకున్నాను. బాబే పుట్టాడు. అండ్ తర్వాత ఆహ్, అయిపోయింది. డెలివరీ చేస్తుండగానే అడుగుతాననమాట ఇట్లా బాబా, పాపా అని. అండ్ నాకా పెయిన్స్‌కి బేబీ పొజిషన్ గూడా హెడ్ డౌన్ పొజిషన్ ఒచ్చేసిందనమాట. కిందకొచ్చేసింది బేబీ హెడ్. వాళ్ళు సి సెక్షన్ చేసి బేబీని బయటకి తీస్తుంటే ఫస్ట్ హెడ్డే వచ్చిందంట. పక్కన అనస్థీషియా డాక్టరు అంటున్నారు, "భలే వచ్చాడు బేబీ బయటికి నార్మల్ డెలివరీ లాగా" అని అన్నారనమాట. నేను ఈలోపు అడుగుతున్నాను, "మళ్ళా బాబు పుట్టాడా? పాప పుట్టాడా?" అంటే, "ఉండమ్మా హెడ్ ఒకటే బయటకొచ్చింది. మిగిలిందంతా వచ్చాక చెప్తాం" అని ఆయన అంటున్నారనమాట. "నువ్వన్నది కరెక్టే. నీకు బాబే పుట్టాడు" అనేసి చెప్పారు. నేను ఫుల్ హ్యాపీ. ఎవరన్నా పర్లేదు. పాపన్నా పర్లేదు, బాబన్నా పర్లేదు. జస్ట్ మనకు ఆ క్యూరియాసిటీ ఉంటది కదా! ఎవరా అనేసి. ఆ క్యూరియాసిటీతోని అడిగాను. తీసుకొచ్చారు. నా హార్ట్ దగ్గర స్కిన్ టు స్కిన్ టచ్ ఇచ్చారు. ఇక్కడ ఫేస్ మీద పెట్టారు బాబుని. అప్పటి వరకు నేను ఫేస్ చేసిన స్ట్రగుల్ గానీ, ఇంజెక్షన్స్ నొప్పి గానీ, మెంటల్‌గా నేను స్ట్రగుల్ అయింది గానీ, ఫిజికల్‌గా స్ట్రగుల్ అయింది గానీ, మొత్తం మర్చిపోయాననమాట బేబీని చూడంగానే. ఇలా తీసుకొచ్చి బేబీ ఇంకా కళ్ళు తెరవలేదు. అప్పటికి తెరవరు కదా! తీసుకొచ్చి ఫస్ట్ లాచింగ్ పెడుతుంటే సక్కుమని లాచ్ చేసాడనమాట బేబీ. డాక్టర్స్ అందరూ గట్టిగా అరిచారు ఆపరేషన్ థియేటర్ రూమ్‌లో. "భలే లాచ్ చేసాడు, భలే లాచ్ చేసాడు" అని క్లాప్స్ కొట్టేసారనమాట. తర్వాత నార్మల్ జనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేశారు. అంతా బానే ఉంది. అండ్ వాక్ జేపిస్తారు కదా మనకి. ఆ వాక్ జేపిచ్చేటప్పుడు మటుకు నాకు పెయిన్ ఏం లేదు. వాళ్ళు పెయిన్ కిల్లర్ ఇచ్చారు. ఒక 2 టైమ్స్ ఇచ్చినట్టున్నారు నాకు పెయిన్ తగ్గడానికి. పెయిన్ కిల్లర్ ఇచ్చారు. పెయిన్ అంతేం లేదు గానీ, ఒక టైప్ ఆఫ్ మంట సురుక్ సురుక్ అని అనిపిచ్చేది. నడిపిచ్చారు. ఆ నడవడం అయితే చాలా ఔట్ ఆఫ్ హెల్.
ఈ పైన బాడీ వేరు, కింద బాడీ వేరు అన్నట్టు అనిపిస్తది. లెగుస్తుంటే కింద కాళ్ళేమన్నా ఊడిపోయి కింద పడిపోతాయి అన్న ఫీలింగ్ వస్తదనమాట మనకి. నొప్పి ఉండదు గానీ, మనం నడవలేమనమాట. అప్పటికి అనస్థీషియా ఇచ్చి నంబుంటాయి కదా కాళ్ళు. అదొకటి కింద కట్ చేశారు అన్న ఫీలింగ్‌లో ఉంటామేమో. నడవడానికి ముందుకేయడానికి భయమేస్తదనమాట. ఓకే. వాక్ అంతా అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత హ్మ్. సెకండ్ డేనో, థర్డ్ డేనో ఫీవరొచ్చిందనమాట. సెకండ్ డేనే అనుకుంటా ఫీవరొచ్చింది. ఫీవర్‌తో పాటు వామిటింగ్ అయింది. కొంచెం టెన్షన్ పడ్డాము. ఓకే. ఏ ఏం కాదులే ఇంకా బేబీకి లాచింగ్ ఇచ్చే హడావిడి, ఆ హడావిడి, హడావిడిలో ఉన్నాము. ఫీవరొచ్చింది. డాక్టర్ మెడిసిన్ లైట్ డోసేజ్ క్యానెల్‌కి పారాసిటమాల్ ఇంజెక్ట్ చేశారు. అంతా బానే ఉంది. అయిపోయిన తర్వాత ఆహ్, థర్డ్ డే అనుకుంటా ఫుల్ హెడ్‌ఏక్ అనమాట. అది ఎలాంటి హెడ్‌ఏక్ అంటే పడుకుంటే అసలు నొప్పి నొప్పి ఉన్నట్టే తెలియట్లేదు. కూర్చుంటే మటుకు మెడలు నుంచోట్లేదు. ఫుల్ హెడ్‌ఏక్ వస్తుంది. అదసలు ఎందుకొచ్చిందో నాకు ఇప్పటికి క్లారిటీ లేదు. ఫుల్ హెడ్‌ఏక్ అది హ్మ్. ఇంకా అప్పుడు మరి బేబీకి లాచింగ్ ఇచ్చే టైము మెడిసిన్ అంతగా ఏం వాడకూడదు. అసలు అది ఎందుకొచ్చిందో కూడా తెలియట్లేదు. ఆహ్, కూర్చుంటే ఫుల్ నొప్పొస్తుంది. ఎవరో సుత్తి పెట్టి గట్టిగా కొట్టినట్టు మనకి నొప్పొస్తది గదా! సుత్తి పెట్టి కొడితే అట్లా వచ్చిందనమాట. మెడలు గుట్ట ఫుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి నొప్పొచ్చేది. పడుకొనుంటే నొప్పొచ్చేది కాదు. తర్వాత డాక్టర్‌ని అడిగితే అది పిల్లో లేకుండా పడుకోవాలి కిందకి అనేసి 4 డేసో, 3 డేసో ప్రిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. 3 పూటలు ఏసుకోమని. అది ఏసుకున్న వెంటనే గూడా కాదు. కొంతసేపు రిలీఫ్ వచ్చేది. మళ్ళా రిటర్న్ అయిపోయేదనమాట పెయిన్. అది కోర్స్ కంప్లీట్ చేసే వరకు అలా ఉంటది. మొత్తం కోర్స్ కంప్లీట్ చేయమని జెప్పారు. అయిపోయింది. ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చినా గూడా నాకింకా పెయిన్ తగ్గలేదనమాట. అసలు నడవలేకపోయేదాన్ని. అట్లా ఎక్కువసేపు ఆ నొప్పితో భరించుకుంటూ అలా కూర్చుంటేనేమో వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసేది. వామిటింగ్ వచ్చే ఫీలింగ్ వచ్చేది. అసలు తట్టుకోలేకపోయాను. అంత నొప్పి నా లైఫ్‌లో నేనెప్పుడు చూడలేదు. అది సి సెక్షన్ పెయిన్ గూడా నాకంత రాలేదనమాట. అంత హెడ్‌ఏక్ వచ్చింది హెడ్. ఇంకో పక్క బాధేంటంటే దిండు పెట్టుకోకూడదు. మనకి ఇట్లా దిండు ఎత్తుగుంటేనే కదా బేబీకి ఎట్లా ఫీడింగ్ ఇస్తున్నామో, బేబీని ఎట్లా దగ్గరికి తీసుకుంటున్నామో తెలిసేది. బేబీ కనపడదు. మనం ఇట్లా వెనక్కి పడుకొనుంటే బేబీ మనకెట్లా కనిపిస్తది? ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పిల్లో ఏసుకోవడం, మళ్ళా తర్వాత తీయడం. నాకేంటంటే కొంచెం ఎత్తు లేకపోతే నిద్ర రాదనమాట. తర్వాత ఉత్తినే చెమటలు పట్టేస్తాయి. గాలి లేకపోయినా నిద్ర రాదు. అది పైగా సమ్మర్ టైము. తలకి ఇట్లా గట్టిగా చుట్టేసుకొని పడుకోవడం ఇదంతా ఇంకా అనీజీగా అనిపిచ్చేదనమాట. అయిపోయిన తర్వాత ఓకే. మొత్తం ఆ కోర్స్ వాడే లోపలే నాకు పెయిన్ తగ్గింది. బేబీ కూడా మంచిగా బేబీకైతే నేనెంత ఫేస్ చేసినా దేవుడికి నేను ఒకటే థాంక్స్ చెప్పేదేంటంటే బేబీకి ఎట్లాంటి ఇష్యూ రాలేదు. వాడు బంగారంలో పుట్టాడు. మంచిగా పెరిగాడు. మంచిగా వాడు ఇదయ్యాడనమాట. నాకదొక్కటి ఇంత పెయిన్‌లో గానీ, ఇంత టెన్షన్‌లో గానీ, అది మటుకు నాకు హ్యాపీనెస్ ఇచ్చాడనమాట దేవుడు. నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ అత్తయ్య వాళ్ళు గానీ, హస్బెండ్ మదర్ సైడ్ వాళ్ళు గానీ చాలా కంగారు పడ్డారు వాళ్ళు గూడా. అండ్ తర్వాత 3-4 మంత్స్ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్. ఆ పీరియడ్‌లో నేనెందుకు ఏడ్చేదాన్నో, నాకెందుకు కోపమొచ్చేదో కూడా తెలిసేది గాదు. అంత కోపమొచ్చేది, అంత ఏడుపొచ్చేదనమాట నాకు. ఆహ్, ఒక్క నిమిషం అట్లా కూర్చొని ఆలోచించుకుంటే ఎందుకు ఏడ్చాను అనిపిస్తది గానీ, మళ్ళా వెంటనే అదొక టైప్ ఆఫ్ ఏంటో నేనే ఇంత కష్టపడుతున్నానా అన్న ఫీలింగ్ టైప్‌లో ఏడుపొచ్చేదనమాట. ఆబ్వియస్‌లీ ఎవ్రి మదర్ హాస్ దేర్ ఓన్ స్టోరీ. నాకే గాదు అందరూ ఫేస్ జేసే వచ్చారని నాకు తెలుసు. బట్ నా సిట్యుయేషన్‌లో వచ్చేటప్పటికి ఆ మూడ్ స్వింగ్స్ అలా ఉండేయన్నమాట. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ ఈస్ రియల్ గైస్. చైల్డ్‌నే కాదు ఆ టైంలో చైల్డ్‌కిచ్చే ఇంపార్టెన్స్ కన్నా ఎక్కువగా మదర్‌కివ్వచ్చని నేను చెప్తాను. ఎందుకంటే ఎందుకంటే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అనేది నిజంగా ఉంది. అది చాలా అంటే చాలా మనిషికి తెలియకుండానే అది చాలా డిప్రెస్ చేసేస్తదనమాట. అది ఏ స్టేజ్ కన్నా, ఏ స్టేజ్ లెవెల్ కన్నా తీసుకెళ్తది. ఆ టైంలో మనం మదర్‌కి తోడుండాలి. చుట్టూ ఉండాలి. ఎవరన్నా ప్రెగ్నెంట్ విమెన్ చూస్తున్నా, లేకపోతే ఏ ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నా, నేను వాళ్ళకి చెప్పేది ఒకటేనండి. ఆహ్, ఎవ్వరి జర్నీ వాళ్ళకి యూనిక్‌గా ఉంటది. నా లైఫ్‌లో ఇంత జరిగిందని మీకు జరగాల్సిన అవసరం లేదు. మీకింకా సాఫ్ట్‌గా అవుతది. సాఫ్ట్‌గా, సూదన్‌గా ఎళ్ళిపోవచ్చు. మీ లైఫ్ ఇంకా బావుండొచ్చు. సో, మీరు కంగారు పడకండి. ఏదన్నా ఆ ఫేస్‌ని మీరు మంచిగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే, మన లైఫ్‌లో ఒక్కసారో, 2 సార్లో మాత్రమే ఆ ఫేస్‌ని చూస్తాము. ఓన్లీ విమెన్ కెన్ ఫేస్ దట్ స్వీట్ మెమరీస్
తల్లి తల్లి మాత్రమే అలాంటి మూమెంట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయగలదు. ఫ్రూట్‌ఫుల్ డేస్‌ని మంచిగా పొందగలదు. అవి బ్యూటిఫుల్ మెమరీస్. సో, ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ప్రెగ్నెన్సీ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఎవరు ఎక్కువ ఆలోచించొద్దు. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. నేను చేసిన తప్పేంటంటే ఎక్కువ టెన్షన్ పడిపోవడం, ఎక్కువగా ఆలోచించడం ఇది చేశాను. మా హస్బెండ్ కూడా చెప్పేవారు ఎక్కువ ఆలోచించకు, లైట్ తీసుకో అని. బట్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. హ్యాపీగా ఉండండి, హెల్తీగా తినండి, బేబీతో మంచిగా కనెక్షన్ పెంచుకోండి. మనం హ్యాపీగా ఉంటేనే బేబీ లోపల హ్యాపీగా ఉంటది. ఇది మిత్ కాదు. మనం హ్యాపీగా ఉంటే బేబీ లోపల హ్యాపీగా ఉంటది. మనం ఏడిస్తే బేబీ లోపల బాధపడతదనమాట. మనం ఎంత పాజిటివ్ వైబ్ క్యారీ చేస్తామో, మనం ఎంత మంచిగా అండ్ హెల్తీగా తింటామో, బేబీ కూడా అంతే పాజిటివిటీతో మనకి బయటకొస్తదనమాట. తినండి, మీకు నచ్చినవన్నీ తినండి, ఎంజాయ్ చేయండి. ఆహ్, అలా ఫ్రెష్ గాలికి బయటికెళ్ళండి. మీ హస్బెండ్‌తో, మీ ఫ్యామిలీతో మంచిగా ఉండండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ యువర్ లైఫ్. దట్ ఈస్ యువర్ బేబీ. ఎవ్వరు ఏమనుకున్నా, ఏం చేసినా మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. టెన్షన్ ఎక్కువ తీసుకోకూడదు. స్ట్రెస్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కొచ్చేసరికి ఆ పీరియడ్‌లో మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని, అందరి ఫ్యామిలీస్ ఆ టైంలో మంచిగా కేర్ చేసుకొని, చైల్డ్‌కైతే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో బేబీకి ఆ టైంలో, మదర్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆ ఫేజ్ అనేది తనకి తాను తెలియకుండానే ఒక ఎమోషన్‌లో ఉంటదనమాట. అది హార్మోనల్ చేంజెస్ కావచ్చు, ఇంకా వేరేదేదన్నా కావచ్చు. ఆ డాక్టర్ మెడికల్ టర్మ్స్ అంతా నాకు తెలీదు. బట్ ఎమోషనల్‌గా అయితే తనకి తోడు కావాలి ఆ టైంలో. ఆహ్, స్ట్రెంత్ ఇవ్వండి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది మంచిగా ఇవ్వండి. అర్థం చేసుకోండి ఫస్ట్ ఆ మదర్‌ని. అంతే. హోప్. అండ్ ఇదే వీడమన్ నా బుజ్జి ప్రిన్స్. ఏయ్! మమ్మీ నువ్వేనా ఇబ్బంది పెట్టావు? హ్మ్. 9 మంత్స్ మమ్మీ పొజ్జులో ఎందుకలా చేసావు? డిషుమ్ డిషుమ్ అని ఎందుకు తన్నావు? హ్మ్. నువ్వు తనలే? నువ్వు తనలేదా? హాయ్ చెప్పు. హ్మ్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Bye. Have a nice day. See you in the next vlog.